ఓపెన్ ఛాలెంజ్ అండి. స్టాక్ చూసారా? డబ్బు సంపాదించాలని కాదు, నాకు ఫస్ట్ సమాజానికి నా ప్రోడక్ట్ ఏం మనకు వస్తుంది, మీకేం మనకు వస్తుంది, తక్కువ బడ్జెట్లో ఇస్తాము. అట్ ది టైం 90 days వాడండి, రిటర్న్ చేయండి. 90 days వాడండి, రిటర్న్ చేయండి. నచ్చలేదు రిటర్న్ చేసేయి. సూపర్ కమిట్మెంట్ దీంట్లో ఇంకా. సో హలో అండి, సో మనం వచ్చేసి ఈరోజు వాటర్ సాఫ్ట్నర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వచ్చామన్నమాట. డైరెక్ట్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళైతే డెలివరీ చేస్తారనమాట. మోస్ట్లీ సప్లయర్స్ కూడా డెలివరీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం వీడియో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో సార్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. ఇంతకు ముందు వీడియో పెట్టారు, చాలా కాల్స్ వచ్చాయి, మనకి ఎంక్వైరీస్ వచ్చాయి, కొన్ని డౌట్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకొకరిని అప్రోచ్ అయ్యి చేస్తే అర్థం కాదని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది కస్టమర్స్ కొన్ని డౌట్స్ అడిగారు. మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఆల్సో ఇది కొంతమందికి ఎందుకు తీసుకోవాలి ఇలా డౌట్స్ ఉంటాయి. అదే ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, లాస్ అయితే ఏది ఉండదు, కాకపోతే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఖచ్చితంగా చెప్దాం సుధాకర్. మనకి ఇది యాక్చువల్లీ డివైస్ ఉంది కదండి. అవును సార్. మనం ఇప్పుడు వరకు ఇల్లు, మనకి హౌస్ అనేది ఒక డ్రీమ్, అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అనమాట. లైఫ్లో ఇల్లు కట్టాలి, ఒక్కసారి ఇల్లు కట్టుకొని మన లైఫ్లో ఒక ఇల్లు కావాలి కంపల్సరీ, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనమాట అది. మనం దానికి టైల్స్ అని, ట్యాప్స్ అని, ఇంపోర్టెడ్ షవర్స్ అని సంథింగ్ ఎన్నో కొన్ని కోట్లు పెట్టి మనమేమో మొత్తాన్ని ఇన్స్టాల్ చేస్తాం. అవేమో 3 నెలలకు 6 నెలలకి మొత్తం స్పిండిల్ పోవడము, ట్యాపులు పోవడం, షవర్లు పోవడం, సంథింగ్ ఇంకా మెయింటెనెన్స్ ఒక ప్లంబర్నే పెట్టుకోవాల్సి వస్తుంది ఒక మెయింటెనెన్స్కి. ఇంకా రెగ్యులర్గా వాటర్ చూస్తే ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇంకా కంపల్సరీ ఒక 2-3 ఎంప్లాయీస్నే పెట్టుకుంటారు వాళ్ళు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూశాను, చాలా రీసెర్చ్ చేశా. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి వాటర్ ట్రీట్మెంట్ అండి. ఎప్పుడైతే నా స్టడీస్ అయిపోయినప్పటి నుంచి వాటర్ ట్రీట్మెంట్. అవును. దీంట్లో ఏమంటే స్టడీ చేసాం, ఇలా కాదు, దీనికి ఏదో ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలని చెప్పేసి మనం ఫస్ట్ టైము 2016లో ఈ ప్రోడక్ట్ ని మనము ఇంట్రడ్యూస్ చేసాం. అప్పుడు ఇండస్ట్రీ అన్ని వాటర్ వల్లనే. అవును, వాటర్ వల్లనే. దీన్ని ఎందుకు చేసాము అంటే మన ఫార్మా కంపెనీ వేస్టేజ్ కావచ్చు, మన ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఉంది కదండి, ఈ పొల్యూషన్ ని తగ్గించడం కోసం అని చెప్పి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం ఈ డివైస్ ని. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇండస్ట్రియల్ నడుస్తున్నాయి, బల్క్ గా పోతున్నాయి. అక్కడ నుంచి ఒక ఆలోచన వచ్చింది, ఇండిపెండెంట్ హౌస్ చాలా మంది ఏమంటే రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్స్ వాడడము, ఆ సాల్ట్ వేయడము. ఉన్న ప్రాబ్లమ్ 5% సాల్ట్ ఉంది, వాళ్ళు 100 kg సాల్ట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పోసుకొని ఆ సాల్ట్ అనేది క్లీన్ చేయడం వల్ల ఏమైతుందంటే ఆ వాటర్ మొత్తం మళ్ళీ సరౌండింగ్ లోనే పడుతుంది. ఆ వాటర్ మళ్ళీ వాళ్ళ బోర్లోనే రిపీట్ అయ్యి వస్తుంది. దీనివల్ల ఏమైతా ఉందంటే వాళ్ళకి ఫ్యూచర్ లో ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే 5 రూపీస్ ఉండే స్కేలు ఇప్పుడు ఒక 500 TDS ఉంటుంది, ఒక 6 నెలల తర్వాత 1000 వస్తుంది, ఒక 3 సంవత్సరాల తర్వాత 10,000 TDS వస్తుంది. అలా పొల్యూషన్ అయిపోతా ఉంది. నా వంతు ఏదో ఒకటి, నేను చదువుకున్న చదువుకి, నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్కి ఏదో ఒకటి మన వల్ల చేయాలి అనేసి మనం ఫస్ట్ టైము మన హైదరాబాద్లో ఇంత పెద్ద లార్జెస్ట్ కంపెనీ ఓపెన్ చేశాము. ఇండస్ట్రియల్కే కాదు, వాటర్ వాడే ప్రతి ప్లేస్, అది రెస్టారెంట్ కావచ్చు, మనకి ఇండిపెండెంట్ హౌస్, లాడ్జెస్ అండ్ అపార్ట్మెంట్స్, ఎనీవన్, ప్రతి ఒక్కరికి బడ్జెట్ ఫ్రెండ్లీలో లైఫ్ టైంలో వన్స్ ఇంట్లో ఒకసారి కట్టిన తర్వాత మన డివైస్ కూడా ఒక్కసారి ఇన్స్టాల్ చేయాలి. అంతే ఒక్కసారి ఇన్స్టాల్ చేయాలి. రిజల్ట్ అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే మనకు కస్టమర్ రివ్యూ ఉన్నాయి కదా, మనం కూడా చూపిద్దాము ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను. యాక్చువల్లీ మంది అయితే చాలా మంచి సాటిస్ఫై అయ్యారు, ఎందుకంటే సో హెల్త్ పరంగా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది 100%. ఇప్పుడు మనకి ట్యాప్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ డబ్బు పెట్టుకోనొచ్చు. స్కిన్ ర్యాషెస్ వస్తే కొంటామా? లేదు. హాస్పిటల్ పోతే మళ్ళీ హెల్త్ తిరిగి వస్తుందా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎందుకంటే ఒక విషయం అండి, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను డీటెయిల్డ్గా, ఒకసారి చూడండి. ఎందుకంటున్నానంటే మార్కెట్లో ఫేక్ అనేది చాలా అమ్ముతున్నారు. ఫేక్ నమ్మద్దు. అంటే నాది ఒరిజినల్ అని నేను చెప్పను, మీరు చూడండి, చూసి ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేసి. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక ఫోన్ ఉంది, ఫోన్ తీసి నెట్లో కొడతా అంటే ఇమీడియట్లీ మొత్తం జాతకాలే వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని ఏముంది అని తెలిసిన తర్వాత ఏం పెట్టుకోవాలి, మీకేం సెట్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా గుడ్డిగా ఎవరో 10 రూపాయలు తక్కువకి ఇచ్చారు లేదంటే 100 రూపాయలు ఎక్కువకి ఇచ్చారని కొనొద్దు.
మీ ప్రాబ్లం ఏంటి, మీకు సొల్యూషన్ ఎక్కడుంది, మీకు ఏం సెట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు చూడండి, మీకు ఏం సెట్ అవుతుందో అప్పుడు మాత్రమే అది నా దగ్గర కొనమని చెప్పట్లేదు. మీరు ఎక్కడ కొన్నా ప్రాబ్లం లేదు, మీకు సెట్ అయ్యేది, మీకు ఏం కావాలో అదే తీసుకోండి. ఎందుకంటే మీరు ఏదో అవసరం ఉందని తీసుకోవద్దు, మీరేదో ఫ్రీగా వస్తుందని తీసుకోవద్దు. మీకు అవసరం ఉంది, మీకు నీడ్ ఏముందో అదే కొనండి. నేను అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ డివైస్ వచ్చినప్పటికీ మనకి ఆక్వాడ్రాప్ స్కేల్ రిమూవర్ అండి. ఓకే, దానిపైన చూడొచ్చు స్కేల్ రిమూవర్. ఈ డివైస్ ఎలా ఉంటుంది అంటే మనకి బాడీ మొత్తము 304SS అండ్ 316 మెటీరియల్ రెండు ఉంటాయి. ఓకే, ఇక్కడ లోపల వచ్చినప్పటికి దీంట్లో టైటానియం యానోడ్స్ని యూస్ చేస్తామండి. టైటానియం అనేది వెరీ కాస్ట్లీ మెటీరియల్. ఓకే, ఈ టైటానియం యానోడ్స్ చూసారా, ఇది చాలా కాస్ట్లీ మెటీరియల్. ఈ యానోడ్స్ అనేటివి మనము ఇప్పుడు వరకు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు లేరండి, మనమే పెట్టాము. టైటానియం యానోడ్స్ మనమే తయారు చేసాము. ఈ డివైస్ అనేది మనకి హార్ట్ ఆఫ్ ది పార్ట్. ఓకే, మనకి మీరు నేను చెప్తున్నా చూడండి, MMO కోటింగ్ అంటారు, మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్. మీరు నెట్లో టైటానియం యానోడ్ విత్ MMO కోటింగ్ హౌ మచ్ ప్రైస్ అని కొడితే 1 స్క్వేర్ ఇంచ్ ఉంది కదండి ఇక్కడ, 1 స్క్వేర్ ఇంచ్ అంటే మన బొటన్ వేల్ సైజు 2000 నుంచి 3000 రూపాయలు ఉంటుంది. అందుకే ఇంత ఎక్స్పెన్సివ్. కానీ మనం ఏమంటే ఓన్ ఫ్యాబ్రికేషన్, ఓన్ మనకి ల్యాబ్ ఉంది, మనమే కోటింగ్ చేస్తాము, మనమే ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి 5 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, మన ఇండియా ఒకటే కాదు. సూపర్ సార్. మన వేర్ హౌస్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ చూడండి, డివైస్ చూసినట్లయితే కంప్లీట్ సిస్టమ్ ఇలా ఉంది. ఇది యాక్చువల్లీ మనకి ఈ డివైస్ని ఎందుకు తయారు చేసాము అంటే కొంతమంది టెక్నీషియన్స్ ప్రాపర్గా వాళ్ళకి ఇన్స్టలేషన్ చేయడం తెలియదు. అవును. కొంతమందికి ఏమంటే కస్టమర్స్ మేము చేయించుకుంటాము, మీరు అంత దూరం నుంచి రావడం ఎందుకు, మాకు పార్సల్ చేసేయండి, నేను నియర్ బైలో చేయించుకుంటాను అంటారు. వాళ్ళకి ఇంకోటి ఏమంటే కొంతమంది కొన్ని కోట్లు పెట్టి ఇండ్లు కట్టింటారు, మొలలు కొడితే ఒప్పుకోరు. మొలలు కొట్టకూడదు సార్, మేము గ్రానైట్ వేయించాము, టైల్స్ వేయించాము, వాల్ సీల్ చేయించాము, మాకు వాల్ మౌంట్ చేయొద్దు, స్టాండ్ ప్లగ్ అండ్ ప్లే తీసుకెళ్ళాలి. ఇలా ఉంది, తీసుకెళ్ళాము మనము. ఒక పైప్ కట్ చేసి ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ నుంచి వాటర్ పాస్ అయింది, అక్కడ నుంచి అవుట్పుట్ వచ్చింది, అవుట్పుట్లో నుంచి సెన్సార్ లేకపోయింది. అంటే వాటర్ వస్తున్నాయా లేదా అని సెన్స్ చేసుకోవడానికి ఆటోమేటిక్ సెన్సార్ ఇది. సెన్సార్ లేక వచ్చింది, సెన్సార్లో నుంచి బ్యాగ్ లేక పోయి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ నిలిచిపోయి ఉండగా ఇక్కడ ఏమంటే మనకు మినరల్స్ మాత్రమే స్టాప్ అవుతాయి. అంటే కాల్షియం, మెగ్నీషియం అనే మినరల్స్ మాత్రమే స్టాప్ అవుతాయి, పాజిటివ్ అయాన్స్. డస్ట్ పార్టికల్స్, రాళ్ళు, మట్టి, బురద వస్తూ ఉంటుంది, అదంతా కూడా ఈ బ్యాగ్లో స్టోర్ అవుతుంది ఇక్కడ లోపల. ఇది వాషబుల్ ఐటమ్ అనమాట, బట్టల్లాగా వాష్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా వెళ్తుంది. మనకి ఇన్స్టలేషన్ చేయడం ఈజీ. ఇంకోటి దీని కంట్రోల్ ప్యానల్ కూడా ఇక్కడే ఉంది. జస్ట్ 2 వైర్లు ఉన్నాయి. ఈ 2 వైర్లు ఎత్తుకెళ్ళి మీ లిఫ్ట్ రూమ్లో కానీ లేకపోతే మీకు నియరెస్ట్ పవర్ పాయింట్ ఎక్కడుందో అక్కడ పెట్టి 24/7 ఆన్లో పెట్టేస్తే మీరు ఎప్పుడు మోటార్ వేస్తారో, ఎప్పుడు ఆఫ్ చేస్తారో, ఏం చేసుకుంటారో అది మొత్తం ఇదే సెన్స్ చేసుకుంటుంది అనమాట. సెన్స్ చేసుకుంటుంది. మీకు సర్వీసింగ్ టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు సైరన్ కూడా వస్తుంది, అలారం కూడా ఉంటుంది. జస్ట్ మీకు ఫుల్లీ ఆటోమేటిక్. క్లీన్ చేసుకోవడం కూడా సింపుల్ ఉంటుందా? సింపుల్గా, చాలా సింపుల్గా. ఇంకోండి సింపుల్ ఇదే అనుకోండి, ఇదే డివైస్ మనము ఇలా ఓపెన్ చేసాము, అయిపోయిందా? లేడీ అయినా తీసేయచ్చు. ఈ వైర్ అందుకే ఎక్స్టెన్షన్ పెట్టాము, ఏమి ఇప్పని అవసరం లేదు. జస్ట్ తీసేసి ఇక్కడ కింద కూడా మనకి ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది, సేమ్ బౌత్ సైడ్ ఓపెన్ అవుతుంది. మనకు కూర్చోబెట్టడం కూడా చాలా ఈజీ అనమాట. అంతే, జస్ట్ ఇలా పెట్టేసి సేమ్ యాస్టిస్ ఇలా పెట్టుకోవాలి. సరిపోతుంది. ఇలా సింపుల్గా ఒక 2 మినిట్స్లో మనం తీసేయచ్చు. 2 మినిట్స్ టైం అండి. మీ వాల్యుబుల్ టైం అవసరం కూడా లేదు దీనికోసం. మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయాలనేసి డివైస్ తయారు చేయలేదు. మీకు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైమ్ యూస్ఫుల్ ఐటమ్ని మనం తయారు చేసాం. ఇలా సింపుల్గా మనకి ఒక టూల్ ఇస్తాము, టూల్తో దోసామంటే కింద పడిపోతుంది. ఒక పేపర్ వేసుకొని కింద వేసి పడేసేయచ్చు. మనము ఉన్న స్కేల్ని మాత్రమే రిమూవ్ చేస్తున్నాం, లేని దాన్ని మనం ఇక్కడ కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేయట్లేదు. రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్స్లో చాలామంది అడిగారు, సార్ రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్కి మీ సాఫ్ట్నర్కి ఏంటి తేడా? రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్ అనేది, రెజిన్ అనేది ఒక ప్లాస్టిక్ మెటీరియల్. అది మనము ఒకసారి బయట తీసేసి కింద పడేస్తే
అది 100 సంవత్సరాలైనా భూమిలో కలవదు, డైల్యూట్ అవ్వదు. ప్లస్ మీకు సాల్ట్ వేస్తారు, దాన్ని క్లీన్ చేస్తూ ఉంటేనే పనిచేస్తుంది. ఎవరి 3 డేస్కి వన్స్ సాల్ట్ వేసి క్లీన్ చేయాలి, రీజనరేషన్ అంటాం. రీజనరేషన్ చేసేటప్పుడు ఆ సాల్ట్ వాటర్ మొత్తం మళ్ళీ మీ ఇంట్లోనే పోసుకుంటారు. మీరు వాడేది 100 లీటర్లు వాడతారు, దానికి 50 లీటర్లు క్లీనింగ్కి అవుతాయి. ఆ 50 లీటర్లు మళ్ళీ మీ ఆవరణంలోనే వచ్చి ఆ బోర్లోంచి ఉప్పు నీళ్ళంతా బయటకు వస్తాయి. ఇలా బయటికి రావడం వల్ల మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే, ఈరోజు మనము చిన్నగా ఉన్నప్పుడు బావుల్లో నీళ్ళు తాగాం కదా, చిన్నప్పుడు అంతా ఈతలు పోయాం, బావుల్లో నీళ్ళు తాగాం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ పోవాల్సి వస్తుంది, బావులు లేవు, అడుగంటిపోయినాయి. బోర్లు వేస్తున్నాం, బోర్ వాటర్ ఏమో ఈ వాటర్ డైల్యూట్ అయ్యి పొల్యూటెడ్ వాటర్ వస్తూ ఉంది. ఈ పొల్యూషన్ వాటర్ని మనం మారితేనే మన తర్వాత జనరేషన్ ఏదైనా మారుతారు. లేదు అంటే, నేను ఒక వాటర్ బాటిల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ మన అనంతపూర్ డిస్టిక్లో నేను వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. ఎప్పుడు 2008లో. అందరూ నవ్వారు, వాటర్ బాటిల్ ఏంటి సార్ అమ్మేది మీరు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా నడిచేదేనా అని చెప్పేసి. అప్పట్లో 1 CR అండి అది పెడితే. నేను ఆ రోజు సీరియస్గా తీసుకున్నా. ఈరోజు లార్జెస్ట్ బిజినెస్ అది. ఇండియా మొత్తం ఎక్కడ చూడండి మెంబర్ ఆఫ్ కొన్ని 100 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్. అందరూ వాటర్ బాటిల్ తాగడానికి కొంటున్నాం, కడుక్కోవడానికి కూడా కొనే టైం వస్తుంది కంపల్సరీ. నేను సీరియస్గా చెప్తున్నానండి. మీరు ఒక్క 2 నిమిషాలు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకు అంటున్నానంటే, ఇన్ని రోజులు మనం తాగడానికి కొనకూడదు, కొంటున్నాం, కడుక్కోవడానికి కూడా కొనే టైం వస్తుంది, గాలి కూడా కొంటారు, ఇలాగే చేసుకుంటా పోతే మన వల్ల మనం అట్లీస్ట్ మారుదాం, కొద్దిగా 5% అన్న మారుస్తాం. నా వల్ల అయిందే నేను చేస్తున్నానండి. మీకు నమ్మకం అనేది మీరు వాడండి, నచ్చిందా 10 మందికి చెప్పండి, నచ్చలేదు 100 మందికి స్క్రోల్ చేయండి కింద, నచ్చట్లేదు క్లియర్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే నా ప్రోడక్ట్ మీద అంత ఇది ఉంది, నమ్మకం ఉంది. ఇంకోటి ఏమంటే, ఇక్కడ ఏది కూడా దాచిపెట్టి చేసేదానికి ఏం లేదండి. ఓపెన్ చేసే 2 సైడ్లు గొట్టమే, ఏమీ లేదు. ఒకసారి ఓపెన్ చేస్తే ఇగోండి. ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఏదో కెమికల్స్ మ్యాజిక్ ఏదో ఉందనుకుంటారేమో. నేను క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. అదిగోండి, ఇది ఏమీ లేదు, ఉన్నదల్లా మా డివైస్, స్టీల్ బాడీ, ఒక టైటానియం, ఒక SMPS, ఇదే ఇస్తున్నాము. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాము. ఒక విషయం అండి, మనము 40,000 రూపాయలు 20 సంవత్సరాలు మనకు ఒక డివైస్ అనేది లైఫ్ వస్తుంది అంటే 40,000 రూపాయలు అంటే రోజుకి మనం ఒక 5 రూపాయలు 10 రూపాయలకి మించి పెట్టుకోవట్లేదు. పోతూ పోతూ బెగ్గరికి వేస్తామండి. మన ఇంటి గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తే ఎట్లా? అంటే నేను మీకు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుంది. జపాను ఇవన్నీ బాగా అప్డేట్లో ఉన్నాయి, మనమేమో ఇక్కడే ఉన్నాం. మన ఇండియా సైకాలజీ ఏంటో నాకు తెలియదు, కానీ మనం ఎప్పుడు కూడా తాత్కాలిక ఆనందం కోసం ఫ్యూచర్ ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం. ఫ్యూచర్ ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం. ఈ మెటీరియల్ అమ్మే కంపెనీలన్నీ చూసుకుంటే వాటర్కి సంబంధించి ట్రీట్మెంట్లు ఇవన్నీ ఇంటర్నేషనల్ కంపెనీలే ఉంటాయి, అన్నీ అవే ఉంటాయి. మొత్తం స్కామ్ ఇది. ఎందుకంటే ఇలా పెట్టడము, అలా తీయడము, దాని తర్వాత మళ్ళీ అది ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది, దాన్ని సొల్యూషన్ చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ప్రతిరోజు రీజనరేషన్ బిజినెస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇది మన కస్టమర్స్కి అర్థం కాలేదు, ఇప్పుడు వరకు అర్థం కాలేదు. సార్ మీరు తిట్టుకున్నా పర్లేదండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వాటర్ ఫీల్డ్లోనే నా జీవితం మొత్తం. ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాము, ఎన్నో చూసాము. డ్రైనేజ్ వాటర్ దగ్గర నుంచి అన్ని క్లీన్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తున్నా. ఈరోజు ఈ డివైజెస్ మెయిన్ రెడీ చేయడానికి ఒక్కటే రీజన్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఈ డివైస్ అనేది ఇలా ఒకటి తయారు చేసాం. కొంతమందికి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకున్నప్పుడు ఈ స్టాండ్ కాస్ట్ అండ్ ఈ ప్లంబింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇంకో 2-3 వేల రూపాయలు 4,000 రూపాయలు తగ్గుతుంది. వాళ్ళకి డివైస్ వాల్ మౌంట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. చాలా మంది ఏమంటే ఇండిపెండెంట్ హౌస్ 20,000కి వస్తుంది, 30,000కి వస్తుంది, ఆడ అంతకి ఇస్తారు, వీళ్ళు ఇది ఇస్తారు, అలా అది ఇస్తారు. అది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఒక్క నిమిషము. ఒక కండిషనర్ అనేసి వస్తుందండి. ఇది కండిషనర్ అండి. దీని లోపల చిన్నప్పుడు మనం ఆడుకునే గోటీలు ఉంటాయి చూసారా, అవి ఉంటాయి. ఇది ఎలాంటి యూజ్ ఉండదు. దీన్ని చూసి దీంతో కంపారిజన్, అది స్టీల్ పొడు అంత గొట్టం ఉంది కదా, మేము అంతే గొట్టం తీసుకొచ్చాము, 10,000కి వస్తుంది, 20,000కి వస్తుంది. సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్గా
ఏముంది అనేది తెలుసుకోవాలి. ఈ టైటానియం మెటీరియల్ అనేది చాలా ఈరోజు మన విఐపీస్ మన చంద్రబాబు నాయుడు గారికి కానీ సంథింగ్ సీఎం పిఎం ఎవరికైనా కానీ చెయ్యో కాలో బ్రేక్ అయితే పెట్టే మెటీరియల్ టైటానియం. మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోండి. బోన్స్లో ఫిక్స్ చేసే మెటీరియల్ ఏదైనా కాస్ట్లీ ఉంది, లైఫ్ టైం అది మనకి సెప్టిక్ కాకోకుండా ఉంటుంది అంటే అది ఓన్లీ టైటానియం. వేరే మెటీరియల్ మన బాడీ టెంపరేచర్కి ఏది తట్టుకోదండి, ఓన్లీ టైటానియం మాత్రమే. ఎందుకంటే స్పేస్లో నాసాలో అలాంటి దానిలో యూజ్ చేస్తారు, అందుకే ఇంత కాస్ట్లీ ఉంటుంది ఇది. ఇక్కడ ఇంకో విషయం అండి, తయారు చేస్తున్నారు సర్వర్లు. ఇంకో విషయం ఏమంటే ఈ డివైస్ చూడండి, ఇది యాక్చువల్లీ ఏమంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది. మనకి వాటర్ ఏదైనా కానీ కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ ది ఫ్లోని బట్టి ఉంటుంది. అంటే వాటర్ వచ్చే స్పీడ్ని బట్టి మనకు ప్రైజింగ్ ఉంటుంది. అవును, ఈ ప్రోడక్ట్ ఏమంటే మనం దీన్ని రెడీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇండిపెండెంట్ హౌస్ ఒక 2-3 ఉంటారు, వాళ్ళ బోర్ చూస్తే 10,000 లీటర్లు 5,000 లీటర్లు గంటకు వస్తూ ఉంటాయి. బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఆలోచించాము. రీసెంట్గా ఇంతకు ముందు వచ్చినప్పుడు మనం మీకు చూపించాము. ఇదేమంటే కాంపాక్టివ్ సైజ్, ట్యాంక్ అవుట్లెట్లో పెట్టుకుంటే బూస్టర్ పంప్ కొనాలి. బూస్టర్ పంప్ కాస్ట్ 15,000-20,000 అవుతుంది. మనకి ఇక్కడ ఒక 1/2 HP పంప్ ఉంది, 3,500 అయిపోతుంది. కాపర్ వైండింగ్ మోటార్, డివైస్, సెన్సార్, ప్యానల్ బోర్డ్ మొత్తం ఎలా ఉంది, సింపుల్ కాంపాక్టివ్ సైజ్. తీసుకెళ్ళాలి, ఇన్స్టలేషన్ చేసుకోవాలి, వాడుకోవాలి, ఏమీ లేదు. మీరు బిల్డింగ్ డమాలిష్ చేసి మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నారా, తీసుకెళ్ళి పైన పెట్టుకోండి. సింపుల్, ఎక్కడికి కావాలన్నా రిమూవ్, జస్ట్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ముట్టుకున్న పార్ట్ అలా ఇలా తీసామంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా వస్తుంది. క్లీన్ చేసుకోవాలి, ఇంకోండి క్లీన్ చేసుకోండి. మీకు అంటే ఎందుకంటున్నానంటే కస్టమరు ఎవరైనా అంటే మన ఇండియన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖానికి అలవాటు పడ్డారండి. ఏదైనా బెడ్ దగ్గరికే స్విచ్ రావాలి, రిమోట్ ఉండాలి, వైఫై ఉండాలి. ఇలా మనం దానికి తగ్గట్లే తయారు చేసాం. సాల్ట్ మోసుకెళ్ళడాలు ఇవన్నీ లేవు. ఇంకా మనకి ఈ సైజెస్ అన్నీ కూడా డిస్పాచింగ్ ఉన్నాయి. ఇవి మనం ఏమంటే కస్టమైజ్డ్ చేయిస్తాం. మన దగ్గర ఎప్పుడు కూడా రెడీగా ఉండవు, ఏ రోజు ఆ రోజు రెడీ అవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. డిస్పాచింగ్కి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ర్యాక్లు ఇవంతా లేవు, జస్ట్ ఒక 1 monthలోనే మనం ఇంత అంటే స్పేస్ సరిపోక మనం ఇలా చేసాము. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా బ్యాక్ ఫిల్టర్స్ అనమాట. మన దగ్గర ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన బ్యాక్ ఫిల్టర్స్ మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. ఈ సైజెస్ ఎలా కంపేర్ చేయాలి ఏంటి అనేది పైన మన రూమ్లో ఉంది, ప్రతి ఒక్కటి డెమో పీస్ ఉంది, నేను చూపిస్తాను. ఎలా కంపేర్ చేయాలి, ఎలా వాడాలి అనడానికి కూడా నేను చూపిస్తాను. ఒకవేళ వాల్ మౌంట్ చేసి ఎలా ఉంటుందో కూడా నేను ఒకటి చిన్న వీడియో చూపిస్తాను రండి. మనకి ఇక్కడ ఉంది చూడండి, కింద మన ఇంట్లో ఉండే మోటార్లోంచి వాటర్ వచ్చి వాటర్ అనేది ఇక్కడ ఆఫ్ చేసాము. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, ఈ వాల్వ్ ఆఫ్ చేసి ఇది ఆన్ చేసేస్తాం, బైపాస్ ఆన్ అయిపోతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా వాటర్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం అనేసి పెట్టాము. ఇలా వచ్చి ఇక్కడ వాటర్ వెళ్ళి ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీట్మెంట్ వెళ్ళి అక్కడ నుంచి డస్ట్ ఫిల్టర్లో ఏదైనా డస్ట్ కానీ ఇందులోంచి వచ్చినా లేదంటే మట్టి బురద ఏమన్నా వచ్చినా ఇక్కడ నుంచి వెళ్ళి మనకు సీదా ట్యాంక్కి వెళ్తుంది. సింపుల్గా ఇలా ఉంటుంది సెటప్ అనేది. మనకి ఇన్స్టలేషన్ చేసుకోవడం వాల్ మౌంట్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ స్కిడ్ మోడల్ అంటే కన్నా మనం ఇప్పుడు చూపించాం కదా, ఇలా చేసుకోవచ్చు. ఇది ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది కూడా మీకే వదిలేస్తున్నాను. నేను అది ఎలా అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంతకు ముందు మనం కింద మాట్లాడాం కదా, ఎవరు ఏది పెట్టుకోవాలి, ఏ సిస్టమ్ డివైస్ సెట్ అవుతుంది అంటే చాలా మంది ఏమంటే మోసపోతున్నారు. అంటే డివైస్ ఏదో ఒకటి ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, అది పని చేయట్లేదు. సార్ మీలాంటి డివైజే ఒకరి దగ్గర తీసుకున్నాం, పెట్టుకున్నాం, పని చేయట్లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫేక్ అనేది చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే ఒక మినీ చైనా అయిపోయింది మన హైదరాబాద్. 100% చేస్తున్నారు. ఇప్పుడు పెయింట్ కొట్టేసి పెడుతున్నారు. పెయింట్ కొట్టి చాలా మంది, నా దగ్గర ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను. పెయింట్ కొట్టి సేల్ చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకేమంటే కస్టమర్ దగ్గర నమ్మకం పోతుంది, డివైస్ పని చేయదేమో అనేసి తెలుస్తా ఉంది. మనం ఇచ్చిన కస్టమర్స్ ఈ రోజు మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ లో, సార్ ఇలా పెట్టుకున్నాం అంటే 2 ప్లేస్లకి మనం పంపించాము. అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. కంపెనీ నేమ్ తో సహా మెన్షన్ చేసి చూపిస్తాను నేను, ఏ కంపెనీ పెట్టారు ఏంటి అనేసి. అది పని చేయట్లేదు. మనం ఛాలెంజ్ గా ఇప్పుడు అక్కడ ఒక డివైస్ పెట్టొచ్చాము,
వాడుతున్నారు. కస్టమర్కి ఫోన్ చేసి నిన్ననే అడిగాను, కస్టమర్ హ్యాపీ. అది కూడా మనం ఒక వీడియో చేద్దాం, రీల్ తీద్దాం. ఓకే, ఒక్కసారి మనం ఎలా కంపేర్ చేసుకోవాలనడానికి ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలా మోటార్ ఉంది కదా, ఇది మోటార్ అనమాట. అవును. ఈ మోటార్లో నుంచి మనం ఏదైనా కానీ సంథింగ్ సంపు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, ఫర్ సపోజ్ ఇదే ఒక ట్యాంక్ అనుకోండి, మీరు ఇలా పెట్టాము, ఇదే ట్యాంక్ ఉంది, ఇక్కడ నుంచి ట్యాంక్ లేక వచ్చి ఇలా పడుతున్నాయి నీళ్ళు. మీరు ఈ డివైస్ ఏది పెట్టుకోవాలి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తాను చూడండి. మోటార్ ఆన్ చేసినప్పుడు నీళ్ళు ట్యాంక్లోకి వస్తాయి కదా, ఈ ట్యాంక్ సైజ్ ఎంత ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మీ ట్యాంక్ సైజ్ ఎంత. ఓకే, 1000 లీటర్లు అనుకుందాం, ఇది 1000 లీటర్స్ ట్యాంక్ అనుకుందాం. ఈ 1000 లీటర్స్ ట్యాంక్ ఖాళీ అయిపోయినప్పుడు, ఎంటీగా ఉన్నప్పుడు మోటార్ ఆన్ చేస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది. ఓకే, ఒకవేళ 20 మినిట్స్ 30 మినిట్స్ అన్నారనుకోండి, ఒక గంటకి ఎన్ని లీటర్లు వస్తున్నాయని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు 20 మినిట్స్కి నిండింది అంటే ఒక గంటకు 3000 లీటర్లు వస్తాయి. 30 మినిట్స్ వస్తే ఒక గంటకి 2000 లీటర్లు వస్తాయి. అంటే ఇది 1000 లీటర్ల డ్రమ్ అయితే అది 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి. ఒకవేళ మాకు ప్లాస్టిక్ లేదండి, మేము సిమెంట్తో కట్టించుకున్నాము, మా అపార్ట్మెంట్లో పెద్ద సిమెంట్తో కట్టేశారు అన్నారు అనుకోండి, ఒకవేళ ఎక్కడైనా బోర్ మోటార్కి సంబంధించి యూనియన్ ఉంటుంది, ఒకటి ఓపెన్ చేసి 20 లీటర్ బకెట్ పెట్టండి, అక్కడ ఎన్ని సెకండ్స్లో నిండింది క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి మాకు, మేము ఏది సెట్ అవుతుందో మేము చెప్తాం. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, సార్ మీది 1 ఇంచ్ పైపా 2 ఇంచ్ పైపా, 2 ఇంచ్ పైపు, ఒక డివైస్ పెట్టేస్తాం సార్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది గొట్టం 1 ఇంచ్ ఉంది, ఇది 1.5 ఉంది, ఇది 1.5, 1.5, ఇక్కడ 2 ఇంచ్ లాస్ట్. ఇలా మనకు సైజులు చూడడానికి అన్నీ ఒకటిగా ఉంటాయి. ట్రీట్మెంట్ టైమింగ్ వేరు. ఎందుకంటున్నా అంటే మనకు ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ టైమింగ్ అనేది 0.3 సెకండ్స్ టైమింగ్ కంపల్సరీ మనకు ట్రీట్మెంట్ టైం ఉండాలా, అలా లేదంటే ట్రీట్మెంట్ అవ్వదు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీ వాటర్ ఫ్లో ఎంత ఉందో చూసుకోండి, చూసుకున్న తర్వాత మీరు ఏది ఫిట్ చేసుకోవాలి. ఇంకోటి చాలామంది చేస్తాను, ఇంకో ఫేక్ ఏమంటే ఈ డివైస్ ఉంది, ఈ డివైస్ లోపల ఇలాంటి ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఈ ఎలక్ట్రోడ్ అనేది ఇక్కడ పెట్టాను చూడండి, చూసారా, ఇది ఈ సైజులో వస్తుంది. అవును. ఇక్కడ ఏమంటే ఈ గ్యాప్ ఇక్కడ ఇంకొకటి 30 mm, ఇక్కడ ఒక 5 mm 10 mm గ్యాప్ ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి పెట్టింటాం. ఈ బాడీ ఇది ఎంతైతే ఉందో లెంత్ అంటే 600 mm, ఇది 2000 లీటర్స్ పర్ అవర్ అంటాం. ఇది ఎంత లెంత్ ఉందో అంతే పని చేస్తుంది వాటర్ మీకు. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెడితే పని చేయదు. చాలామంది ఏమంటే 10,000 లీటర్లు అని చెప్తున్నారు, పెట్టడం మాత్రం 100 లీటర్లు పెడుతున్నారు, అది కూడా ఫేక్ ఎలక్ట్రోడ్స్. టైటానియం అనేది ఇప్పుడు వరకు మన హైదరాబాద్లో ఎవరు ఫ్యాబ్రికేషన్ లేరండి, మేము మాత్రమే ఉన్నాం, మనదే ఉంది. ఎక్కడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఉంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్స్టలేషన్ చేసేస్తాను వాళ్ళకి. అవునా? 100% ఇవ్వగలుగుతా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి మీరు పాయింట్ కంపల్సరీ కంపేర్ చేసుకోండి. డబ్బులు అనేటివి ఎవరికి ఊరికే రావు, ఎవరికి రావు. అవును, నేనైనా మీరైనా సంపాదించాలి. అవును సార్. దాంట్లోనే కస్టమర్ హ్యాపీనెస్ చూసి సంపాదిస్తే అది ఇంకా బాగుంటుంది, మజా వస్తుంది మనకి. ఇక్కడ ఈ డివైస్ ఫిట్ చేసేటప్పుడు 100%. నేను అందుకే మీరు ఎవరి దగ్గర కొంటారు ఈ ప్రైస్ ఇవన్నీ నేను అడగను. ఒరిజినల్ ఉందా, అర్ధ టైము మీకు రేట్ ఆఫ్ ఫ్లో కరెక్ట్గా ఉందా, అర్ధ టైము సరైన పర్సన్ వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ సంథింగ్ వాళ్ళు మొత్తం మీద ఆఫీస్ ఉందా లేదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఫోన్లో చూసి తీసుకుండేసి సెకండ్ వాళ్ళ అడ్రస్ ఎక్కడుందో మీరు జీవితం అంతా వెతికినా కనపడదు. సిమ్ ఏముందండి, 10 రూపాయలు ఇస్తే వస్తుంది, ఈరోజు ఫ్రీ సిమ్ ఉంది, ఒక సిమ్ వాడచ్చు పక్కన పడేయచ్చు. అది కాదు, వాళ్ళకు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎప్పుడున్నారు ఏంటి అనేది. మేము ఈ వాటర్ ఫీల్డ్లో 2007 అండి నా బర్త్. ఈ వాటర్ ఫీల్డ్లోకి నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఎన్ని ఉన్నాయి అనేసి సర్టిఫికేట్స్. మీరు సర్టిఫికేట్స్ కావచ్చు, మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో PhD అంటున్నది, మీకు కోయంబత్తూరు కావచ్చు, మీకు గుజరాత్లో కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, ఎక్స్పోస్. అంటే ఎక్కడైనా మనం ఏమంటే ఒక పబ్లిక్ ప్లేస్లో డీలర్స్కి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము మనం డివైజెస్ అనేటివి అక్కడ స్టాల్స్ పెడుతూ ఉంటాం. ఇలా ఉంది. స్టాక్ కూడా ఒకసారి చూడండి, మీరు స్టాక్ చూసారంటే కస్టమర్కి కూడా ఒక నమ్మకం వస్తుంది. నేనేమంటున్నా అంటే మీకు పదే చెప్తున్నా, మీకు ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఒక లో బడ్జెట్ ప్రైస్లో, అంటే మీకు ఒక 40,000 రూపీస్లోనే నేను ఒక డివైస్ ఇస్తాను. మీరు 40,000 రూపీస్ పే చేసి పెట్టుకోండి, 90 డేస్ యూస్ చేయండి. మీకు నచ్చలేదు
తీసుకెళ్ళిపోమనండి. డైరెక్ట్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే మీరు భరించండి. ఏం ₹1 వద్దండి మీది. మీ అమౌంట్ మొత్తం రిమైనింగ్ రిటర్న్ చేసేస్తాను. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మీరు అమౌంట్ పెట్టుకోండి, ఇన్స్టలేషన్ చేసేస్తాం. ఒకటి. రెండోది వచ్చి మీరు ఆ ₹40,000 కూడా మీరు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారా, నేను నా సొంత కంపెనీ నుంచి ఈఎంఐ ఇస్తాను. ఓకే 2 months or 3 months మీరు పే చేయండి. ఓకే ఎవరీ మంత్ ఇంత అని చెప్పేసి 50% అలా పే చేయండి. అది కూడా ప్రాబ్లంగా ఉందా, ఒక బజాజ్ ఈఎంఐతోనో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇలాంటి దాంట్లో నేను మీ క్రెడిట్ కార్డు కావచ్చు లేదంటే ఈఎంఐ స్పెషాలిటీ ఇస్తాను, ఇలా పెట్టుకొని మీరు 24 months 36 months మీ ఇష్టం ఎలాగైనా ఈఎంఐ కట్టుకోండి. కాకపోతే దాంట్లో ఏమంటే ఒక 15% వరకు ఛార్జెస్ అనేవి ఉంటాయండి. ఇది మర్చిపోవద్దండి. మళ్ళీ సార్ 40,000 చెప్పారు మీరు, నాకు మళ్ళీ 100% ఉంటాయి. అందుకే చెప్తున్నా, క్రెడిట్ కార్డు స్వైప్ చేసినా కూడా ఛార్జెస్ పడతాయి. అంటే నేను కస్టమర్ ఏది కూడా కరెక్ట్ అంటే రైట్ యూనిటే తీసుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. అవును సార్, సూపర్. ఈ డివైజ్లు మనకి ఎవరెవరికి ఏమేమి సెట్ అవుతాయో అప్రాక్సిమేట్లీ చెప్తాను చూడండి. ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, ఈ 2 డివైజులు రేట్ ఆఫ్ ఫ్లో అనేది పక్కన పెడితే తక్కువ ఉంటే ఇవి పెట్టుకోండి. ఎక్కువ ఉన్నది అనుకోండి, ట్యాంక్ అవుట్లెట్ లో మనం బూస్టర్ పంప్ మోడల్ కింద చూపించాం కదా, స్కిడ్ మోడల్ ఇస్తాము, అది పెట్టుకోండి. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మీకు 10,000 లీటర్లు రానిలేండి సార్, నేను ఇప్పుడు 3 లక్షల రూపాయలు పెట్టుకోనాలా 2 లక్షలు పెట్టుకోనాలా అని వద్దు, తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. ఒకవేళ మీది ఇండస్ట్రియల్ అనుకోండి, మీ వాటర్ రిపోర్ట్ అనేది మాకు పంపించండి, లేదా వాటర్ పంపించండి, నేను టెస్ట్ చేస్తాను. మీకు ఏది సెట్ అవుతుందో నేను చెప్తాను. మా టీం ఉన్నారు, టీం ఉంటారు, మా టీంతో కొలాబరేట్ అవుతాము. మీకు ఒకసారి మన స్టోర్ కూడా చూపిస్తాను. ప్రతిరోజు కొన్ని 100 యూనిట్లు డిస్పాచ్ చేస్తున్నాను. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూద్దాం సార్, వెళ్ళి ఒకసారి. ఓపెన్ ఛాలెంజ్ అండి. స్టాక్ చూసారా, ఇంకోండి. లాస్ట్ టైము మీరు వీడియో చేసినప్పుడు ర్యాక్స్ లేవు, అవును, స్పేస్ వచ్చింది, స్పేస్ తక్కువ అయింది కాబట్టి పెట్టాము. ఫుల్ ర్యాక్లంతా కూడా ఫుల్ అయి ఉన్నాయి. చెప్తున్నాను కదండి, నాకు ఎక్కువ డబ్బు సంపాదించాలని కాదు, నాకు ఫస్ట్ సమాజానికి నా ప్రోడక్ట్ ఏం మనకు వస్తుంది, మీకేం మనకు వస్తుంది, మీకు యూజ్ అవుతుందా లేదా, తర్వాత నా బడ్జెట్, నాకు సమ్ అమౌంట్ ప్రాఫిట్ వస్తే చాలండి. వాల్యూమ్ బిజినెస్. మన ఇండియన్ సైకాలజీ ఒకటి ఉంది, మారుతి కార్ ఎందుకు రీసేల్ పోతుంది అంటే ఓన్లీ బడ్జెట్ అండ్ ఫ్రెండ్లీ. దీనికోసమే మన డివైస్ కూడా అలాగే తయారు చేసాము. తక్కువ బడ్జెట్లో ఇస్తాము. అట్ ది టైం 90 days వాడండి, రిటర్న్ చేయండి. 90 days వాడండి, రిటర్న్ చేయండి. నచ్చలేదు రిటర్న్ చేసేయి. సూపర్ కమిట్మెంట్. దీంట్లో ఇంకా ఇదంతా కూడా మనకి పైన ఉండేటివంతా కూడా మనకి రెడీగా ఉన్నాయి, డిస్పాచ్ రెడీగా ఉండే మెటీరియల్ ఇవి. వేరే వేరే కంపెనీస్ కూడా మన ప్రొడక్ట్ పంపిస్తుంటారు కదా సార్. మెంబర్ ఆఫ్ ఒక విషయం అండి, ఇంకోటి, మీరు నిరుద్యోగ యువత అయితే మీరు జాబులు లేవని ఇబ్బంది పడద్దు. ఎప్పుడు కూడా జాబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో నుంచి తీసేసేయండి. చైనా ఈరోజు నెంబర్ 1 ప్లేస్లో ఉంది, జపాన్ నెంబర్ 1లో ఉంది. ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకి అవేర్నెస్ అంటే ఒక ఇండస్ట్రియల్ ఫీల్డ్లో కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, ఏదైనా ఏదో ఒకటి వాళ్ళ చేతి వృత్తి అంటే ఒక వర్క్ అనేది నేర్చుకుంటున్నారు. మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే గేమింగ్లు ఇది కాదండి లైఫ్. మనం సమాజానికి ఏదో ఒకటి పనికొచ్చే తయారు చేద్దాం, లేదా తయారు చేసిన చేయి పట్టుకుందాం. రెండే. అంటే డబ్బు ప్రతి ఒక్కటి బిజినెస్ కోసమే చూడకూడదండి మనము. నేను మీ వీడియోలు చూసినప్పుడల్లా అనుకుంటాను ఎంతమందికి యూజ్ అవుతూ ఉంటాయి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డివైజెస్ అంతా కూడా మనం ఇండస్ట్రియల్ పర్పస్కి ఇలా అంతా ఇస్తాము. ఓకే ఓకే. మనకి అంటే కస్టమైజ్డ్ అనమాట, ఎలా కావాలన్నా ఫుల్ స్టాక్ ఉన్నాయండి, చూడొచ్చు ఒకసారి. ఇదంతా కూడా మనకి ప్యానల్ బోర్డ్స్. అంటే ఈ డివైస్ని మనము పవర్ సప్లై పంపిస్తాం కదా, ఈ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వోల్టేజ్ ఇలా ఉంటాయి. మనం వాటర్ని బట్టి మనం ఇస్తాము. ఎంత ఇండస్ట్రియల్ వాళ్ళకి ఎంత మంది కావాలన్నా ఎట్ ద టైం పంపించగల కెపాసిటీ ఉన్న వాళ్ళు 100% ఇస్తాను. 100%, ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, మీకు ఇంకా డౌట్ అవసరం లేదు. సూపర్. ఇంకో విషయం కూడా ఏమంటే, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఈ రీల్ని షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంకోటి, మీకు ఒకవేళ యూజ్ కాకపోయినా అంటే ఇన్ కేస్ మీరు పెట్టుకున్నారు, మీ అదర్ పర్సన్స్కి మీరు చెప్పండి. ఇంకోటి, మెయిన్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కన్నా, స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయీస్ ఎవరైనా చూస్తూ ఉంటే నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నా, ఈరోజు మీరు 100 మంది కానీ నా వంతు నాకు వీలైనంత వరకు రండి, మార్కెటింగ్ టీం రండి, కస్టమర్కి అవేర్నెస్ కల్పించండి. మీరు వెళ్ళండి, సేల్ చేసుకోండి.
మీరే 10 రూపాయలు తినండి. కస్టమర్కి సర్వీస్ ఇచ్చిన నేనైతాను, నా ప్రోడక్ట్ మార్కెట్ చేసిన పర్సన్ మీరు అవుతారు. మీ ఎంప్లాయ్మెంట్లో నాదొక షేర్. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే ఎప్పుడు కూడా జాబ్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు అని ఖాళీగా కూర్చోవద్దు. జీవితం తెల్లారిపోతుంది, తర్వాత లైఫ్ రాదు ఎవరికి. డబ్బు ఒకవేళ సంపాదించొచ్చేమో, టైం అనేది సంపాదించలేమండి. అవును సార్, చాలా విషయాలు చెప్పారు ఈ వీడియోలో అయితే. చాలా చాలా యూస్ఫుల్ 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సార్ వాళ్ళు అయితే. డెఫినెట్లీ ఇది అందరికి యూస్ఫుల్ ఉండే ప్రోడక్ట్ అండి. 100% బడ్జెట్ లో చూసుకుంటారు, బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంది. అందుకే మనం ఏమంటే ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యి చెప్పలేకపోతున్నాం. చాలా మందికి అర్థం కాదు, అర్థం కాదు. అందుకే నేను ఏమంటానంటే, మీరు అన్ఎంప్లాయీస్ అయితే రండి, కన్సల్ట్ అవ్వండి, మన కంపెనీని కన్సల్ట్ అవ్వండి. నేను పంపిస్తాను, మీకు ట్రైనింగ్ ఇస్తా, మీకు ఆపర్చునిటీ ఇస్తా, జాబ్ ఆపర్చునిటీ ఇస్తా. ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారా, నేను ఇస్తా, మెటీరియల్ ఇస్తా. మీరు ఇన్వెస్ట్మెంట్ లేదా, వద్దు, వచ్చేయండి. మీరు కాన్ఫిడెన్స్ గా ప్రూఫ్స్ తీసుకొని రండి. నేను బిజినెస్ ట్రైన్ ఇస్తాను మొత్తం కస్టమర్ దగ్గర నుంచి మీకు కంప్లీట్. ఎందుకంటే ప్రతి ఊర్లోకి వెళ్ళి మనము సర్వీస్ ఇవ్వడము ఇంపాసిబుల్. మీ ఊర్లోనే మీ సరౌండింగ్లో ఉండే రిలేషన్స్లోనో లేకపోతే మీ ఫ్రెండ్స్లోనో మీ ఊర్లో ఉండే కస్టమర్స్లోనో మీ బిజినెస్ చూసుకోండి. నేనైతే ఈ ప్రామిస్ చేస్తున్నా 100%. నిరుద్యోగులకైతే నేను ఒకటే చెప్తున్నా, మీరు రండి, కన్సల్ట్ అవ్వండి, మన కంపెనీ కన్సల్ట్ 100%. అంటే ఒకటండి, మనం సంపాదిస్తాం, సంపాదించే దాంట్లో 10 మంది షేర్ చేసుకొని సంపాదించామనుకోండి, హ్యాపీ, చాలా హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు కస్టమర్ ఫోన్ చేస్తున్నట్లే ఇలా చిటికేస్తానట్లే పక్కనే ఒక పర్సన్ ఉన్నాడంటే కస్టమర్ ఎంత ఫీల్ అవుతాడు. సార్ మాకు మేము ఫోన్ చేసాము 1 అవర్లో వచ్చారంటే నాకెంత హ్యాపీగా ఉంటుంది. ఈరోజు 10,000 రూపాయల శాలరీకి పని చేసుకుంటూ ఆ జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, అది ఎందుకో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ ఎందుకు అనేది కూడా తెలియదు చాలా మందికి. ఈరోజు వాటర్ అండి, ఇది బతుకున్నంత కాలం బాడీలో వాటర్ అనేది 70% ఉంది. భూమి మీద కూడా వాటర్ అనేది 30% ఉంది. మొత్తము మనకు పనికిరాని వాటర్ ఉంది, అది వాటర్ కూడా 70% భూమి మీద ఉంది, పనికిరాదు. పనికొచ్చే వాటర్ 5% ఉంది. ఆ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం, యూజ్ చేసుకోవాలి అంటే మనతో పాటు ఉండే పర్సన్స్ అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఫస్ట్ కస్టమర్స్కి చెప్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బిజినెస్ ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఏదో ఒకటి వాడు పెట్టుకున్నాడు అయితే కంపెనీ ఎత్తాడు, కానీ ఏదో ఒకటి చేస్తాడు. కాకపోతే అంటే మన వల్ల ఏమవుతుంది, మన వల్ల పొల్యూషన్ కాకుండా మన వల్ల కస్టమర్కి బెనిఫిట్ ఏంటి. మన కస్టమర్ గాడ్ గివింగ్ గిఫ్ట్. దీన్ని నమ్మితే మన ఇండియా చైనా దాని బాబు అవుతుంది ఇమ్మీడియట్లీ. విత్ ఇన్ నేను చెప్తున్నాను 10 yearsలో మార్పు వస్తుందండి. ఈ వీడియో చూసినాక బిజినెస్ రాకపోయినా పర్లేదు, కానీ ఒక 5 members స్టూడెంట్స్ అన్న మారుతారనేసి నేను హోప్ పెట్టుకుంటున్నా. ఏమంటారు సుధాకర్? 100% మారాలా. మారితేనే మనం ఇంకొక ఇండియాని ఇంకో రేంజ్లో తీసుకెళ్ళచ్చు. 100% ఇలాగే చేద్దాం. ఇంకా నేను మంచి వీడియోస్ ఇస్తూ ఉంటాను, మంచి ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. మీరైతే నా వంతు అయితే నేను చెప్తున్నానండి, నేను చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వండి. మీరు మీకు వాటర్లో ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను వస్తా డైరెక్ట్. స్క్రీన్ పై నంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఆర్డర్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇలా మనకు అర్థం అవ్వట్లేదు 1-2 బ్రాండ్స్కి వెళ్ళాము అండ్ చూసాము, ఏమో అర్థం కావట్లేదు అన్నా కూడా వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి, ఏది బెస్ట్ మీకే అర్థమైపోతుంది. వీళ్ళ దగ్గర తీసుకోవాలని వీళ్ళు కూడా చెప్పట్లేదు, బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అని చెప్తున్నారు. మీరు ఇన్ కేస్ నియర్ బైలో ఎక్కడన్నా ఉంటే కదా ఒక 2 లీటర్ వాటర్ తీసుకొని మన ఆఫీస్కి వచ్చి డెమో చూసుకోండి. డెమో కూడా చూడొచ్చు, డెమో ఫ్రీ. ఫ్రీగా డెమో చూసుకోండి. మన పిల్లలు ఉంటారు, ఎవరో ఒకరు చూపిస్తారు. ఒకవేళ దూరం ఉంది, మీ నెంబర్ ఫార్వర్డ్ చేయండి, మీ లొకేషన్ ఫార్వర్డ్ చేయండి, నియర్ బైలో మన డీలర్ ఉంటారో వచ్చేస్తారు. సూపర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము సర్వీస్ ఇవ్వడానికే ఉన్నామండి. ఖచ్చితంగా మేము ఈరోజు ఇంత పెద్ద వేర్ హౌస్ పెట్టడానికి ఒకటే రీజన్, మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో 50% కూడా లేదనుకుంటా. వచ్చిందంటే ఒక్కటే, కస్టమర్స్ మా మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకం లైఫ్లో మేము పోగొట్టుకోదలుచుకోలేదు. సూపర్. ఇది ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ని అయినా నేను రమ్మడానికి రీజన్ ఏమంటే ఒకటే, కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వాలా, అట్ ది టైం మన అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈ 2 విషయాలలో నా వంతు ఏదో ఒకటి జస్ట్ ఒక 10% వస్తుందని నాకు కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా చేద్దాం. మంచి ప్రోడక్ట్స్ ఇస్తాను. మీకు కెమికల్ వేస్టేజ్ ఉన్న ఫార్మా కంపెనీ అయినా లేదా మీకు ఎస్టీపీ ప్లాంట్ అయినా సంథింగ్ ఎక్కడైనా పర్లేదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి సార్. నా దగ్గర ఉన్న సలహా అయినా మీతో షేర్ చేసుకుంటా. డివైస్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అనేది నాకు అనవసరం. నా దగ్గర ఉన్న సిలబస్ని అయితే నేను దాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు.
పిహెచ్డి చేసి ఏదో సైంటిస్ట్గా ఏదో కనిపెట్టాలనుకున్నాం కానీ దాన్ని అయితే యూటిలైజ్ చేయకపోతే అది వేస్ట్ సార్. నేను చదివి వేస్ట్ కదా. ఖచ్చితంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మన స్టాఫ్కి కాల్ చేయండి. మీరు ముఖ్యంగా ఎవరెవరు ఇది మనకు వచ్చి సుభాష్ నగర్ జిడిమెట్ల అండి, హైదరాబాద్. మన ఇండియాలోనే హైదరాబాద్ సుభాష్ నగర్లో ఉంటుంది, జిడిమెట్లలో ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ వచ్చి మీరు డైరెక్ట్ లైవ్లో చూడొచ్చు. ఇంకో విషయం ఏమంటుందంటే ఎవరెవరు వాడచ్చు అనేసి ఎవరైనా డౌట్ ఉంటే కదా, ఒక చేపల చెరువులు ఉంటాయి కదండి, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, వీటికి బ్యాక్టీరియా కావాలి. దీనికి మన డివైస్ సెట్ అవ్వదు. పక్కన పెట్టేసి పోల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్ అండ్ మీకు ఇది ఉంటుంది కదా ఏమంటారు ఇండస్ట్రియల్స్ అండ్ బాయిలర్స్, ఇవి ఉంటాయి మనకి ఏమంటారు బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్, అగ్రికల్చర్స్. ఇంకా మీకు ఒక రకంగా చెప్పాలంటే చేపలు ఒక్కటే వదిలేసేసి మిగతా ఏదైనా, ఎందుకంటే చేపలకి ఫీడింగే బ్యాక్టీరియా, ఇది రిమూవ్ చేసేస్తుంది. కాబట్టి ఫిష్ అనేదానికి ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు, ఆ బ్యాక్టీరియా కావచ్చు రాకపోవచ్చు. మన దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. మిగతా అన్నిటికీ కూడా మనము ఆ టెంపరేచర్లో మనం బతకలేం. చేపలు బతికే చోట మనుషులు బతకలేం, మనుషులు బతికే చోట చేపలు బతకలేం. మిగతాటివన్నీ కూడా మామూలు జీవులే కాబట్టి గాల్లోనూ నీటిలోనూ రెండు బతుకుతాయి కాబట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ మీరు ఏదైనా తీసుకునేటప్పుడు నేను చెప్పిన సిలబస్ అంతా ఒకసారి, ఎందుకంటే బోర్ కొట్టొచ్చేమో, ఒక 2 నిమిషాలు చూడండి సార్, నా కోసం కాకపోయినా మీరు ఒక్కసారి చూసి తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఫేక్ పెట్టి నేను ఇంత కష్టపడి నేను ఇంత రీసెర్చ్ చేసి దీనికి వాల్యూ లేదు అంటే నాకు చాలా బాధ వేస్తుందండి. చూడాలి ఖచ్చితంగా, చాలా మంచి ప్రోడక్ట్ అయితే ఉంది 100%. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా తీద్దాము, ఎలా ఉంటుంది, ఎలా 100% మనం కస్టమర్ రివ్యూనే తీసుకుందాము, రివ్యూస్ కూడా తీద్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మిగతా విశేషాలన్నీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి వీడియో చూడడానికి అండ్ ఇక్కడ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవడానికి. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, యూజ్ఫుల్ అవుతుంది వీడియో అయితే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ ఎవరు లేరు ఈ ప్రొడక్ట్స్లో అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్లో చాలా మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.